రైట్ గా బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ గాంధీ భవన్ లో జరిగిన పీఏసీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ కోటా అంశం, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ బిల్లుల అంశంపై న్యాయ పోరాటంతో పాటు యూరియా అంశం, దేశంలో బీజేపీ ఓట్ల చోరీ ఇష్యూపై 3 గంటలకు పైగా చర్చించారు. సంఖ్యతో శాసనసభలో ప్రవేశపెట్టి ఆ శాసనసభలో ఆ సంఖ్య ద్వారా ఓబీసీలకి 42% రిజర్వేషన్ ని బిల్లుల రూపేణా సభలో పెట్టి బిల్లు పాస్ చేసి 2 బిల్లులు, ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ, రెండోది ఉద్యోగ అట్లాగే విద్యా అవకాశాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ చేసినటువంటి 2 బిల్లులు సంబంధించి, అట్లాగే 50% క్యాప్ గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి 50% క్యాప్ పెట్టి రిజర్వేషన్స్ కి నిబంధనలు ఇచ్చినటువంటి ఆ జీవో పైన కూడా ఆర్డినెన్స్ ఇష్యూ చేసినటువంటి అంశాలన్నీ కూడా లోతుగా చర్చించడమే కాకుండా వాటిని బిల్లులుగా మార్చడానికి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు భారత రాష్ట్రపతి గారికి పంపించి భారత రాష్ట్రపతి గారి దగ్గర కొన్ని రోజులుగా అక్కడే ఉన్నటువంటి విషయాన్ని లోతుగా చర్చించడమే కాకుండా ఆ బిల్లు ద్వారా 42% అధికారికంగా ఎన్నికలు జరపడానికి ఉన్నటువంటి అవకాశాల్ని, ఒకవేళ వారు ఆ బిల్లు అధికారికంగా భారత రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ఇలాగే కావాలని ఆలస్యం చేసేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటే దానికి ఆలోచన చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు 31 సెప్టెంబర్ లోపల స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా జరపాలి, అధికారికంగా భారత రాష్ట్రపతి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి యాక్ట్ 42% పోవాలా, ఒకవేళ అది అందుబాటులో రాకపోతే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ వెళ్లాలా అనే అంశాలపైన పీఎస్సీకి సంబంధించినటువంటి సభ్యులంతా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ అంశాలపైన లీగల్ ఎక్స్పర్ట్స్ సలహాలు కూడా తీసుకొని బీసీలకి న్యాయం జరగాలి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా విజయం కావాలి, దానికి దోహదపడేటువంటి లీగల్ సంబంధించిన అంశాలన్నింటినీ కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ తో సంప్రదించి వారి సలహాలు తీసుకొని 28వ తారీఖు లోపల ఒక రిపోర్ట్ ని పార్టీకి ప్రభుత్వానికి సబ్మిట్ చేసే విధంగా పీఏసీ కమిటీ ఒక తీర్మానం చేయటం కూడా జరిగింది. ఆ కమిటీ సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రకటిస్తారు ఎవరెవరిని ఆ కమిటీలో పెడతారని. కానీ వేసినటువంటి కమిటీ 28వ తారీఖు లోపల దీనికి సంబంధించినటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ అందరితో, ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ కోవిదులు పెద్ద పెద్ద వాళ్ళు, అట్లాగే ఈ సిపెక్ సర్వే ద్వారా వచ్చినటువంటి సంఖ్య లేకపోతే సిపెక్ సర్వే ద్వారా వచ్చినటువంటి సమాచారం మొత్తానికి సంబంధించి ఒక ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ గా ఆ రోజు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారు కూడా కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, వారి సలహాలు కూడా తీసుకొని ఇంకా దేశ స్థాయిలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళ ఆలోచనలు కూడా తీసుకొని ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ ఆధారంగా కేబినెట్లో నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలని తీర్మానం చేయడం కూడా జరిగింది. అలాగే స్టూడెంట్ లీడర్ నుంచి కమ్యూనిస్టు భావజాలాలకు ఆకర్షితులై ఏఎస్ఎఫ్ఐ నాయకుడిగా మొదలైనటువంటి శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి గారు తెలుగువారు, ఈ దేశంలోనే
పెద్ద ఎత్తున తను నమ్మినటువంటి సిద్ధాంతాలు అంతిమం వరకు కమ్యూనిస్టు భావజాలాన్ని ముందు తీసుకొని పోతూ భారత కమ్యూనిస్ట్ పార్టీకి కార్యదర్శిగా ఎదిగి వారి ప్రగతిశీల భావజాలంతో ఈ దేశంలో వచ్చిన అనేక చట్టాలకి వారి సలహాలు సూచనలు కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడ్డాయి. అటువంటి గొప్ప నాయకుడు ఈరోజు మన మధ్య లేరని తెలిసి చాలా దిగ్భ్రాంతిని వ్యక్తపరచడమే కాకుండా వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి పిఎస్సి కమిటీలో తీర్మానం చేయడమే కాకుండా రేపు వారి పార్థివ దేహాన్ని మగ్దు భవన్లో 10-10:30కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కేబినెట్ శాసనసభ్యులు కూడా వారికి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పి ఒక నిర్ణయం జరిగిందని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. ఒక్క నిమిషం. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి వారి సందేశాన్ని ఇస్తారు. మీడియా మిత్రులకు నమస్కారం.